ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న గోల్డ్ రేట్స్లో గాజులు కొనాలని అనుకున్న వాళ్ళు ఇలా ప్లాన్ చేయండి. సో గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఎలా పెరుగుతుంది ఏంటి అని ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా కొనాలి అనేది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా ప్లాన్ చేసుకొని కొనాలి, స్కీమ్ ఎలా కట్టాలి, స్కీమ్ ఎంత కట్టాలి అని చెప్పి సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. 22 క్యారెట్స్ నేను ఈ వీడియో రావడానికి ముందు ఇలా ఉందన్నమాట. 7,990 రూపీస్ అయితే ఉంది. సో 24 క్యారెట్స్ వచ్చేసి 8,716 రూపీస్ అయితే ఉందన్నమాట. అలాగే 1 గ్రామ్ 7,990 అంటే రేపటికి 10 రూపీస్ అయితే పెరుగుతూ ఉంది. సో ఒకసారి మీరు గూగుల్లోనే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట రేట్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ 8 గ్రామ్స్ వచ్చేసి 63,920 రూపీస్ అయితే ఉంది. ప్లస్ 80 రూపీస్ అయితే పెరుగుతుందన్నమాట. సో 1 గ్రామ్ మీద 8 గ్రామ్స్ అంటే 80 రూపీస్ అయితే ఎక్స్ట్రా పెరగచ్చు 1 డేలోనే నేను చెప్పేదైతే. సో 10 గ్రామ్స్ వచ్చేసి 79,900 రూపీస్ అయితే అవుతుంది. సో 100 రూపీస్ అయితే పెరుగుతుందన్నమాట. సో అదే 100 గ్రామ్స్ మీద 7,919,000 అయితే ఉంటుందన్నమాట. 7,99,000 అయితే ఉంది. ప్లస్ 1,000 రూపీస్ అయితే మనకు పెరుగుతూ ఉంటుంది. సో రోజు రోజుకి ఇంత అయితే మనకు పెరుగుతూ ఉందన్నమాట గోల్డ్ రేట్ అనేది. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఓకేనా. సో అలాగే బ్యాంగిల్స్ కొనాలి అనుకున్నప్పుడు ఎన్ని గ్రామ్స్లో మనం కొంటే బెస్ట్ అని ఒకసారి ఆలోచించుకోండి. సో చాలామంది చాలా లైట్ వెయిట్లో కొంటూ ఉంటారు. సో అదైతే చేయొద్దు, ఎందుకంటే లైట్ వెయిట్ ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. ఊరికే మీరు పడుకున్నప్పుడే వంగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా బ్యాంగిల్స్ కొంచెం స్ట్రాంగ్గా చూస్ చేసుకోండి, అప్పుడే మీకు చాలా రోజులైతే ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు 2 బ్యాంగిల్స్ ఎన్ని గ్రామ్స్ పడుతుంది అంటే 32 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో 32 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్ అయితే వస్తుంది. సో 32 ఇంటూ 7,990 రూపీస్ అయితే వేసామనుకోండి, మనకు ఓవరాల్గా 2,55,680 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ స్కీమ్ కట్టకపోతే 18% వ్యాట్, అలాగే మేకింగ్ ఛార్జెస్, అలాగే మనకు వచ్చేసి జిఎస్టీ అనేది పడుతుంది. సో స్కీమ్ కట్టినా కట్టకపోయినా జిఎస్టీ అనేది మ్యాండేటరీ. సో అలా చూసుకుంటే మీకు అలా క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలియదు అనుకుంటే ముందు మన వీడియోస్లోనే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళైతే చూసేయండి. ఇప్పుడు మనం మంత్లీ స్కీమ్ ఎంత కట్టాలి అనేది లాస్ట్లో చూద్దాము. సో నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ మనకైతే 2,55,680 రూపీస్ కడితేనే మనకు 2 బ్యాంగిల్స్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ వచ్చు, ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి గోల్డ్ రేటు. సో దాని ప్రకారం మీరైతే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మాకు 2 బ్యాంగిల్స్ వద్దండి, 4 బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే సో అలాగే 4 బ్యాంగిల్స్ కూడా మీరు అనుకోవచ్చు. తీసుకోవాలి అనుకుంటే 12 గ్రామ్స్ అనేది ఒక బ్యాంగిల్ పెట్టుకుంటే 48 గ్రామ్స్ అనేది మీకు పడుతుంది. సో మీరు ఇంతకన్నా తక్కువ తీసుకున్నారనుకోండి, చాలా పల్సగా ఉంటుంది, ఎక్కువ రోజులు మనకు లైఫ్ అనేది రాదు. సో కొంచెం ఘనంగా ఉన్న బ్యాంగిల్సే తీసుకోండి. 4 బ్యాంగిల్స్ అయినా కూడా పర్లేదు. మీకు అమౌంట్ ఎక్కువ అనిపిస్తే 2 బ్యాంగిల్స్ హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండేవి తీసుకోండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఎవరిని తీసుకో అని నేను పోస్ట్ చేయడం లేదు, ఇక్కడ నా ఒపీనియన్ అనేది షేర్ చేస్తున్నాను. సో అలాగైతే మనకు ఓవరాల్గా 48 గ్రామ్స్కి వచ్చేసి 3,83,520 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రేంజ్లో మీకైతే 4 బ్యాంగిల్స్ అనేది వస్తుంది, అరౌండ్ 4 lakhs అలాగనమాట. అప్పుడు ఒక బ్యాంగిల్ 1 లక్ష లెక్క అయిపోయింది చూడండి. సో ఎంత రేట్లు అయితే పెరుగుతున్నాయంటే మీరు ఎంత తొందరగా బంగారం కొంటే అంత మంచిది. సో పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకి పెళ్లి చేయాలన్నా, లేదంటే ఎడ్యుకేషన్కి ఏదైనా మనీ అవసరం ఉన్నా కూడా గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే మీకు హ్యాపీగా అయితే ఆ మనీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ గోల్డ్ కొనే ప్లాన్ ఉంటే త్వరగానే స్కీమ్ స్టార్ట్ చేయండి, త్వరగా కట్టేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు స్కీమ్ కట్టాలంటే చూద్దాం. సో 23,500 ఇంటూ 11 వేసుకుంటేనే 2,58,500 రూపీస్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 2 బ్యాంగిల్స్కి మాత్రమే నేను చెప్తుంది. సో 2 బ్యాంగిల్స్కి మనం తీసుకోవాలి అనుకుంటే 2 బ్యాంగిల్స్కి మనకు 2,58,000 అనేది అరౌండ్ పడుతుందండి. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకు 2 బ్యాంగిల్స్ అయితే మనకు వస్తుందన్నమాట ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే. లేదు మాకు 4 బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మంత్లీ 35,000 అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇది మంత్లీ మీరు కట్టాల్సిన అమౌంట్ అన్నమాట.
సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 3,85,000 అనేది వస్తుంది 4 బ్యాంగిల్స్కి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. సో ఇలా స్కీమ్ కట్టాలంటే షాప్స్లోనే చూస్ చేసుకోవాలి. షాప్ మంచి షాప్ ఉంది, మంచిగా అది జ్యువెలరీ షాప్ కొన్ని ఏళ్ళుగా ఉంది అనుకునే షాప్లోనే మీరైతే కట్టండి. సో మంత్లీ స్కీమ్ ఉంటుంది, 6 మంత్స్కి ఒక స్కీమ్ ఉంటుందండి. ఒకసారి వెళ్ళి షాప్ అయితే కనుక్కోండి. సో బీమాలో ఇప్పుడు కొత్తగా 6 మంత్స్ డిపాజిట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారంట, వెళ్ళైతే చూడండి. సో నేను ఇప్పుడే తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇంతకు ముందే ఉందా ఇప్పుడే ఉందా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో బీమా జ్యువెలరీలో 20% కూడా మనకు తగ్గిస్తారంట, మనకు మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ మీద కూడా. సో జిఆర్టీ కన్నా మనకు బీమాలో మంచి వ్యాట్ అలాగే మేకింగ్ ఛార్జెస్ తగ్గుతుందని చెప్తున్నారు. మీరైతే వెళ్ళి కనుక్కోండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడే మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వెళ్ళి మీ దగ్గర మనీ ఉందంటే 6 మంత్స్ అయితే డిపాజిట్ చేసేయండి మీ మనీని. వాళ్ళు వడ్డీతో కలిపి మనకు కావాల్సిన వస్తువు అనేది ఇస్తారంట. వెళ్ళైతే ఒకసారి కనుక్కొని నాకు కామెంట్ పెట్టండి. నాకు ఈ రీసెంట్గా తెలిసింది కాబట్టి ఈ స్కీమ్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ స్కీమ్ అనేది ప్రతి ఒక్క షాప్లో ఉంటుంది, వెళ్ళైతే అడిగి తెలుసుకోండి. ప్రతి ఒక్క షాప్లో అయితే ఉంటుందండి 11 మంత్స్ స్కీము. సో అలా చూసుకుంటే మనకు 4 బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే 3,85,000 అయితే కట్టాలి మొత్తం అమౌంట్. విత్ జిఎస్టీ ఇంకా ఎక్స్ట్రా ఉంటుందిలేండి. సో మంత్లీ అయితే 35,000 అయితే పడుతుంది. అలాగే 2 బ్యాంగిల్స్ కొనాలంటే 23,500 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ రాశాను కదా 23,500 అయితే పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకు 2,58,500 రూపీస్ అయితే 2 బ్యాంగిల్స్ మనకు అవుతుంది ప్లస్ జిఎస్టీ. సో ఇలా స్కీమ్ కట్టారంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చండి, ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. సో మన ఎస్టిమేషన్ అయితే ఇదనమాట. సో మీకు ఎవరికైనా మన ఛానల్ మంచిగా నచ్చుతుంది, సేవింగ్ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, టేక్ కేర్, బాయ్.